పరమాణువు మరియు తెలిసిన పరమాణువు ఇక్కడ జ్ఞానంలో ఒకదానితో ఒకటి ముడిపడున్నాయి. నేటి శాస్త్రీయ ఆవిష్కరణలు అన్ని వేల సంవత్సరాల క్రితమే సిద్ధులు కనిపెట్టినవే. అయితే వాటిలో ఒకటి క్వాంటమ్ సైన్స్. మరియు 8 రకాల సిద్ధులను అష్టమ సిద్ధులు అని పిలుస్తారు. మరియు అణువులోని మార్పులు. అనీమా శూన్యంలోని పరమాణువు 91% అనీమాగా ఉంటుంది. ఇది శూన్యంలో భూమి యొక్క పరిమాణం ఒక నిమ్మకాయ పరిమాణంలోకి తీసుకుని వస్తుంది. మహిమాన్వితమైన పర్వతంలా పెరుగుతుంది. అటామైజర్ శూన్యత ఎక్కువగానే ఉంటే ఇది విశ్వరూప లగేమా గాలి అవుతుంది. తేలికనేది చెక్క బరువు. గురుత్వాకర్షణ అణువు నుండి వస్తుంది. అణువులో దానికంటే ఎక్కువ శక్తి ఉంటుంది. ఎలా చెయ్యాలో మీకు తెలిస్తే పక్షిలా లేస్తారు. కరీమా కదిలింపజేయలేని కణం. దీని యొక్క శక్తి పరమాణువులోనే ఉంటుంది. ప్రార్తి ఇది పరమాణువుల అంతర్లీన స్ట్రింగ్ను నియంత్రించడం మరియు మార్చడం లాంటిది. అంటే మొదటి నుండి సృష్టించడం లేదా ఒక విషయాన్ని మరొక దానికి మార్చడం. ప్రగామీయం ఎలక్ట్రాన్లు తమ స్వతంత్ర కక్షను మరిచిపోయి మరొక కక్షలో కనిపించడానికి క్వాంటం నిక్షేపణ సాధ్యమవుతుందని అధ్యయన ఫలితాలు చూపిస్తున్నాయి. అయితే దీని ద్వారా క్వాంటం టెలిపోర్టేషన్ సాధ్యం అవుతుంది. దీని గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సత్తువం ఇది పరమాణువులోనే అత్యంత బరువైనది మరియు దానికోసం ఉన్న స్ట్రింగ్ యొక్క అధిర్వాణం బ్యాట్ పీస్ ఇప్పటి వరకు 11 కోణాల్లో క్వాంటం పండితులచే స్థాపించబడింది. ఇది 16 దేవతల ఉద్దేశం మరియు ప్రతిదీ కోరుకునేది. దైవిక స్థాయి మూసివేత అజ్ఞానంలోని కోణాన్ని తెలుసుకోవడం స్ట్రింగ్ యొక్క మార్పును చాటడం లాంటిది. నియంత్రణ సాంకేతికత ఇందువల్ల అన్ని డైమెన్షన్స్ లోకి వెళుతుంది. చావేలేని ఒక జీవితం. రేయ్ తొందరగా రండ్రా. పోరా వస్తున్నా. ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు? ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు? చెప్తాను రండ్రా. చెప్పరా. చెప్తా నాగు. ఇక్కడ ఉన్న సమాధిల్లో సిలువ ఎందుకుందో తెలుసా? ఎందుకంటే వీళ్ళందరూ జీసస్ కి దండం పెడుతున్నారు. ఇదిగా అందుకే ఇక్కడ సిలువలు పెట్టారు. పోరా పిచ్చి. ఇక్కడ చనిపోయిన వాళ్ళ ఆత్మ అంతా వాళ్ళ ఒళ్ళో ఎక్కి మళ్ళా వస్తాయంట. దాన్ని ఆపడానికే రా ఈ సిలువ. ఇప్పుడు తెలుస్తుందా ఈ సిలువ ఎందుకని? దెయ్యం వస్తుందా? అవును వస్తుంది, కానీ దాన్ని ఆపడానికి కొన్ని దారులున్నాయి. ఎలా? అందరూ ఒకసారి కామ్గా ఉండండి. రే ఎందుకురా భయపెడుతున్నావు? రే నేను భయపెట్టలేదురా. మరి దూరంలో ఒక పక్షి ఏడుస్తుంది తెలుస్తుందా? దాని పేరేరా చావు పక్షి. ఆ పక్షి కంటికి దయ్యాలన్నీ కనిపిస్తాయంటరా. అది ఇప్పుడు అరుస్తుంది. దానికి ఏం అర్థం? దయ్యం వస్తుందన్నది. రే నేను ఊరికే చెప్పాను రా, ఆగండ్రా. రే ఆగండ్రా. ఊరికే చెప్పాను రా, ఆగండ్రా. రే చెప్తున్నానా, ఆగండ్రా. చెప్పమంటానా? నీ లోక నదులు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎందుకు తిన ఒంట్లోకి వచ్చావు? తిను నదులు వెళ్తావా లేదా? ఆపో, నువ్వు ప్రశాంతతని గెలకొద్దు.
మన లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో అనేది మన చేతుల్లో లేదు. నా లైఫ్ని చేంజ్ చేసిన ఆ బ్రేకింగ్ మూమెంట్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ అది జరిగినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇసబెల్లా, ఆర్ యూ హియర్? మీ అమ్మ నాన్న నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. నీకేమైనా ఆశలుంటే నువ్వు చెప్పచ్చు. మీ కూతురికి మీతో మాట్లాడడం ఇష్టం లేదనుకుంటా. మేము ఏం పాపం చేశాం? మా దగ్గర మాట్లాడడానికి కూడా దానికి ఇష్టం లేదా? అటువంటిదేం ఉండదు. చనిపోయిన ప్రతి ఆత్మతో మనం అంత ఈజీగా మాట్లాడలేము. చనిపోయిన మీ అమ్మాయి ఆత్మ తన లోకంలో తను సంతోషంగా ఉంది. తన్ను మళ్ళీ మళ్ళీ పిలిచి కష్టపెట్టద్దు, వదిలేయండి. Sana Zingo vele mama అక్కడేం చూస్తున్నావు? నీకన్నా నేను సీనియరు, అనవసరంగా నా మీద చేపెట్టుకో. అలాగనైనా సరే సరే, తెలియక చేశాను. మీరు చూసుకోండి. చూస్తూనే కదా ఉన్నాను. రే, అది ఓనర్ గారి భార్యరా. ఏంటిది? ఓనర్ పెళ్ళానా? ఏంటన్నా చెప్తున్నావు? పాత అంబాసిడర్ కార్ లాగా ఉన్న అతనికి బెంజ్ కార్ లాంటి ఒక పెళ్ళామా? రే, అది అతని ప్రాప్తే. దాని గురించి నువ్వెందుకురా బాధపడుతున్నావు? నువ్వు పని చూడరా. పని చూడడానికే కదా వచ్చాను. అయ్యో రే, ఖచ్చితంగా మన ఇద్దరు రోడ్లో భిక్ష తెస్తాం చూడు. అందుకే ప్లాన్ వేసినట్టున్నావు. చెప్తే వెంటరా, పని చేయరా. హే, నువ్వు పని చూసుకోవయ్యా. నువ్వు ఏం చెప్పినా మారేటట్లేదు బో. నిర్ణయం తీసుకున్నావుగా, నిన్ను తీసుకొచ్చి పనిలో చేర్చాను చూడు. నన్ను చెప్పాలి. చెయ్యి అడ్డొస్తుంది. అన్నా, ఏంట్రా? నాకు చాలా రోజులుగా ఒక ఆశ. ఏ ఆశ? ఎలాగైనా నేను వాటర్ సర్వీస్ చెయ్యాలన్నా. ఏంటే? వచ్చినప్పటి నుంచి స్పానర్నే చూస్తున్నా. ఒక్కసారైనా వాటర్ సర్వీస్ చేస్తే బాగుంటుంది అదంతా కదా. వచ్చేటప్పుడు వస్తుంది. నువ్వు చూసుకుని పని చూడు. నీకెలా తెలుస్తుంది నేను చెప్పింది అర్థమవుతుందో లేదో? అంతా నాకు అర్థమవుతుంది. ఈ పని సక్రమంగా చేయాలి, భోజనం తినాలనుకుంటున్నాను. నువ్వేంటంటే రోడ్లో భిక్ష తీయాలనుకుంటున్నావు. నిన్నేను మార్చలేను. రే, మన ఇద్దరు ఉద్యోగం లేకుండా రోడ్లో తిరిగేటప్పుడు ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు. మనకి ఈ పనే దొరికింది. ఇదైనా మనం తినగా చేయాలి.
అదంతా ఆలోచన చూడరా. అన్న ఎక్కడ నా పోర్ట్ ఫియస్టో కారు? ఇచ్చేసామన్నా. అయ్యో, ఎవరిని అడిగానా ఇచ్చారు? లోపల ఇవ్వమన్నారన్నా, ఇచ్చేసామన్నా. సార్ కాస్త తప్పుగా లోపల వెళ్ళి అన్నా. అడగండి సార్. ఏంటన్నా నువ్వు కూడా వాడితో కలిసి ఎలా మాట్లాడదు? సార్ ఆ ఫోర్డ్ కారు ఇచ్చేసాం సార్. సార్ ఎవరిని అడిగి సార్ ఇచ్చారు? డేవిడ్ చెప్పాడు, ఇచ్చాం. ఏమైంది సార్? ఏం లేదు సార్. రే ఎవరిని అడిగి ఆ బండి డెలివరీ ఇచ్చావు? అయ్యో రే, ఆ బండిలో బ్రేకులు సరిచేయక ముందు ఇచ్చేసావు కదరా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సరే నువ్వు దయచేసి అక్కడే ఉండు.